సాక్షి డిజిటల్, దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ విషయం మాట్లాడుకుందాం. సాధారణంగా జెడ్ అంటే మనం ఏమనుకుంటాం? మోడర్న్ థాట్స్, సమానత్వం, మై లైఫ్ మై రూల్స్ అని స్టేటస్లు పెట్టే బ్యాచ్ అనుకుంటాం కదా. కానీ రీసెంట్గా వచ్చిన ఒక సర్వే చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. అవును, మనం 2026లో ఉన్నామా లేక 1926కి రివర్స్ గేర్ వేశామా అనిపిస్తోంది. అంతలా షాక్ ఇచ్చిన టాపిక్ ఏంటో ఈ వీడియోలో వివరంగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. మామూలుగా భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ 2026 సంవత్సరంలో ఆడామగ అనే భేదం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఆ విషయం తలకిందులైంది. అదెలాగా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వినండి. ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 31% మంది జెడ్ యువకులు ఏమంటున్నారంటే భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలి, వారు చెప్పింది వినాలి అని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారట. వినటానికి వింతగా ఉంది కదా. రీల్స్ కోసం గంటలు గంటలు డాన్స్ చేసే మన కుర్రాళ్లకు సడన్ గా ఈ భార్యల మీద ప్రేమ ఎందుకు పుట్టిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. బహుశా ఇన్స్టాగ్రామ్ అల్గారిథంలో తప్పులో పడి వీళ్లంతా పాతకాలపు సినిమాల క్లిప్పింగ్స్ చూస్తున్నారేమో. అసలు ఈ 31% మంది భర్తలు ఏం ఆశిస్తున్నారు? ఆఫీస్ నుంచి రాగానే భార్య గడప దగ్గర హారతి పట్టి కాళ్ళు కడిగి నాథ భోజనం సిద్ధం అనాలా? పాపం వీరికి ఎవరో చెప్పటం మర్చిపోయారు. ఇప్పుడు భార్యలు కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, టార్గెట్లు రీచ్ అవుతున్నారు, పైగా మీకంటే ఎక్కువ ప్యాకేజీలు కూడా తీసుకుంటున్నారు. మరి ఇలాంటి టైంలో ఒబే అనే పదం వాడాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? సోషల్ మీడియాలో జెండర్ ఈక్వాలిటీ గురించి పోస్టులు పెట్టేటప్పుడు మాత్రం ఈ కుర్రాళ్ల వేళ్లు ఫాస్ట్గా కదులుతాయి. కానీ ఇంట్లో వంటగది దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనుధర్మ శాస్త్రం గుర్తొస్తుందేమో కదా. నేను చెప్పింది నువ్వు వినాలి అనే రూల్ పెట్టే ముందు కనీసం టీ పొడి ఎక్కడుందో, గ్యాస్ ఎలా వెలిగించాలో నేర్చుకుంటే బెటర్ ఏమో కదా. మరి ఈ సర్వే ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఇంట్లో కూడా ఇలాంటి 31% బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? లేక ఈ జనరేషన్ పురుషులు నిజంగానే వెనక్కి వెళ్తున్నారా? ఏది ఏమైనా ప్రేమ ఉన్న చోట లోబడి ఉండటం అనే పదానికి చోటు ఉండదు. కేవలం అవగాహన మాత్రమే ఉంటుంది. వీలైతే ఈ వీడియో ఆ 31% మందికి షేర్ చేయండి. పాపం వాళ్ళు కొంచెం అప్డేట్ అవుతారు. లేకపోతే పెళ్ళాన్ని చెబితే వినాలి అనే పంథాలోనే మురిసిపోతారు కాబోలు.